Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో స్లీప్ లేదా నిద్రకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సెంటెన్సెస్ అన్నీ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ వింటున్నావా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లిస్నింగ్ ఆర్ నాట్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఈ మధ్య నాకు సరిగా వినపడట్లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దీస్ డేస్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు హియర్ ప్రాపర్లీ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ వింటున్నావా నిద్రపోతున్నావా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు కూర్చొని నిద్రపోతున్నావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ పడుకుంది చాలు త్వరగా నిద్రలే. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇనఫ్ ఆఫ్ స్లీపింగ్ గెట్ అప్ క్విక్లీ ఆర్ ఇనఫ్ ఆఫ్ స్లీపింగ్ యూ వేక్ అప్ క్విక్లీ ఇలా చెప్తాం. గెట్ అప్ అంటే లే అని, వేకప్ అంటే నిద్ర లెగు అని. అదే నువ్వు ఇంకెంతసేపు పడుకుంటావు లేదా నిద్రపోతావు, టైం అయిపోయింది ఇలా చెప్పాలనుకుంటే హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్ ద టైమ్ ఇస్ అప్ ఆర్ హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్ టైమ్ ఇస్ అప్ ఇలా చెప్తాం. అదే నేను టైం అయిపోయింది అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నిద్రపోతూ ఉన్నావు, నేనేం చేయలేను లేదా ఇంక నేనేం చేయను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఈవెన్ ఆఫ్టర్ ఐ సెడ్ ద టైమ్ ఇస్ అప్ యూ స్టిల్ స్లెప్ట్ నౌ వాట్ కెన్ ఐ డూ. ఈవెన్ ఆఫ్టర్ ఐ సెడ్ ద టైమ్ ఇస్ అప్ యూ స్టిల్ స్లెప్ట్ నౌ వాట్ కెన్ ఐ డూ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఇంత ఎక్కువసేపు నిద్రపోకూడదు. ఎవరైనా ఎక్కువగా పడుకుంటున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ స్లీప్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ యూ షుడ్ నాట్ స్లీప్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు రోజులో ఎక్కువసేపు నిద్రపోతూనే ఉన్నావు, అది అసలు మంచి పద్ధతి కాదు లేదా మంచిది కాదు ఇలా చెప్పాలనుకుంటే యూ కీప్ స్లీపింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డే అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఆర్ యూ కీప్ స్లీపింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డే అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఇలా చెప్తాం. అదే నీకు చేయడానికి ఏ పని లేదా లేకపోతే నువ్వు ఏ పని చేయడం లేదా ఇలా అడగాలనుకుంటే డూ యూ హ్యావ్ నో వర్క్ టు డూ ఆర్ ఆర్ యూ జస్ట్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్. డూ యూ హ్యావ్ నో వర్క్ టు డూ ఆర్ ఆర్ యూ జస్ట్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఖాళీ దొరికితే నిద్రపోతావా. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ స్లీప్ వెన్ ఎవర్ యూ గెట్ ఫ్రీ టైమ్ విల్ యూ స్లీప్ వెన్ ఎవర్ యూ గెట్ ఫ్రీ టైమ్ ఇలా అడుగుతాం. అదే నేను పెద్దగా లేదా ఎక్కువగా నిద్రపోను, పని వల్ల బాగా అలసిపోయాను అందుకే నిద్రపోతున్నాను లేదా ఈ మధ్య పని వల్ల బాగా అలసిపోతున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ యూజువలీ స్లీప్ మచ్ I'm just tired from extra work lately. I don't usually sleep much. I am just tired from extra work lately. ఇలా చెప్తాం. అదే నేను కాసేపు ప్రశాంతంగా నిద్రపోవాలి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు లేదా నన్ను కదపొద్దు ఇలా చెప్పాలనుకుంటే I need to sleep peacefully for a while. Do not disturb me. Or I need to sleep peacefully for a while. You don't disturb me ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ నువ్వు నిద్రలో మాట్లాడుతున్నావు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ టాకింగ్ ఇన్ యువర్ స్లీప్ యూ ఆర్ టాకింగ్ ఇన్ యువర్ స్లీప్ ఇలా చెప్తాం. అదే నువ్వు నిద్రలో ఏదో మాట్లాడుతున్నావు అందుకే లేదా నాకు భయం వేసింది ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఇన్ యువర్ స్లీప్ ఐ గాట్ వెరీ స్కేర్డ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఇన్ యువర్ స్లీప్ ఐ గాట్ వెరీ స్కేర్డ్ ఇలా చెప్తాం. అదే ఇలా నిద్రలో మాట్లాడే వాళ్ళని లేదా ఇలా నిద్రలో మాట్లాడుతూ ఉండే వాళ్ళని నేను ముందెప్పుడూ చూడలేదు అందుకే నాకు భయం వేసింది ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవన్ టాక్ లైక్ దిస్ ఇన్ దేర్ స్లీప్ బిఫోర్ సో ఐ గాట్ స్కేర్డ్
I have never seen anyone talk like this in their sleep before. So I got scared. ఇలా చెప్తాం. I have never seen before అంటే నేను ముందెప్పుడు చూడలేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Lately I am not able to sleep properly. Lately I am not able to sleep properly. ఈ విధంగా చెప్తాం. లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I don't know why but these days I am unable to sleep peacefully. Or I don't know why but these days I am not able to sleep peacefully. అంటే ఎందుకో తెలీదు ఈ మధ్య నేను పీస్ఫుల్గా లేదా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను అని. Another example is If I don't get sleep at night I feel very irritated. If I don't get sleep at night I feel very irritated. అంటే నాకు రాత్రిపూట నిద్ర పట్టకపోయినట్లయితే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 is నిద్రలో గట్టిగా గురక పెడుతున్నావు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You are snoring loudly in your sleep. You are snoring loudly in your sleep. ఇలా చెప్తాం. స్నోరింగ్ అంటే గురక పెట్టడం, స్నోర్ అంటే గురక అని. అదే నేను నీ గురక వల్ల నా నిద్ర మధ్యలో నిద్ర లేచాను లేదా నిద్ర మధ్యలో లేచాను ఇలా చెప్పాలనుకుంటే I woke up in the middle of my sleep because of your snoring. I woke up in the middle of my sleep because of your snoring. ఇలా చెప్తాం. Because of your snoring అంటే నీ గురక వల్ల అని. Another example is When I eat heavy food at night I snore like this. When I eat heavy food at night I snore like this. అంటే నేను రాత్రిపూట హెవీ ఫుడ్ లేదా ఎక్కువగా తిన్నట్లయితే నాకు ఇలాగే గురక వస్తుంది లేదా. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈస్ నిద్రపోయాక దోమలు బాగా కుట్టాయి. ఇలా కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో After I fell asleep the mosquitoes bit a lot. After I fell asleep the mosquitoes bit a lot. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ No matter what I do the mosquitoes are just not going away. No matter what I do the mosquitoes are just not going away. అంటే నేను ఏం చేసినా సరే దోమలు మాత్రం అస్సలు వెళ్ళడం లేదు లేదా అస్సలు పోవడం లేదు అని. Another example is Because of the mosquitoes my entire sleep got disturbed. Because of the mosquitoes my entire sleep got disturbed. అంటే దోమల వల్ల నా నిద్ర మొత్తం చెడిపోయింది అని.